వారల సెలయర్లు డిసెంబర్ 24వ తేదీ సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులం అవుతాము. ఎంత తక్కువ పనిని తలపడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి. కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటాము. మన హడావిడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటూనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుంటుంది. ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాము. మనం ఇనుప ముక్కలన్నిటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటి మాటికి వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతుంటాము. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం. దేవునితో మాట్లాడడం, పరలోకం వైపు తదేకంగా చూడడం, ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాంటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం. ధ్యాన ముద్ర మానసిక ఆదివారం అంటారు. మన మనస్సుకి సాధ్యమైనన్నిసార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాం. ఈ సమయంలో మనసు ఏమీ పని చేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరిచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనసు తడుస్తుంది. మనసు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం. ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు. జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు. గడి కోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు. పట్టణాల్లో నివసించే వాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్నిసార్లు జీవితపు హడావిడుల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, తొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువుగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది. అది హృదయాలను సేదతీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది. నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను. నిన్న ప్రభుతో పొలంలోకి వ్యాహ్యాలికి వెళ్ళాను. ప్రైజ్ ద లార్డ్.